ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ చింతల శాంతి శ్రీనివాసరెడ్డి నివాసంలో చింతల శాంతి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన అల్వాల్ డివిజన్ బీఆర్ఎస్ నాయకుల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి నియోజకవర్గం ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ ఎంబీసీ చైర్మన్ నందికట్టి శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైనికుల వలె పనిచేసి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న 6 గ్యారంటీలో విఫలమైన విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అల్వాల్ మచ్చ బోల్లారం రైల్వే చక్ర బంధం నుండి విముక్తి పొందాలంటే, మల్కాజ్గిరి మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ చింతల శాంతి శ్రీనివాసరెడ్డి, జేఏసీ వెంకన్న, రావుల అంజయ్య, మేడల మల్లికార్జున్ గౌడ్, శ్రీధర్ గౌడ్, చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, అల్వాల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లడ్డు, నరేందర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, విఎన్ రాజు, చరణగిరి, అరుణ్ కుమార్, రాజేందర్, వీణ, నందిని, అన్నపూర్ణ, సింధు, ప్రియ, అంజయ్య, మహేష్, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.